కూడా ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది. సార్ రేపు మొబైల్స్కు ఇదే గతి. ఇండిగో గుణపాఠం షాక్ లోక్సభలో జరిగింది. పెద్ద లెసన్ కదండి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, మొనాపలి డ్యూయోపలి ఓపెన్ స్కైస్ బాబు గారు పాలసీ తెచ్చారంటున్నప్పుడు, ఓపెన్ స్కైస్ అన్నప్పుడు అంటే స్వేచ్ఛగా ఉండాలన్నప్పుడు దాని అర్థం ఏంటి? అసలు ఇంతకుముందున్న నియంత్రణలు, కంట్రోళ్ళు, రెగ్యులేషన్లు ఇవన్నీ చాలా తప్పు. స్వేచ్ఛగా ఉండాలి, ఎంతమంది ఉంటే అంత మంచిది, పోటీ ఉంటేనే పోటీ ప్రపంచం, ఇవన్నీ చెప్పారు. మరి ఇక్కడ పోటీ ఎక్కడుంది? ఒకడే 67% అమలు చేయటం అనేది మొనాపలి కాదు, డ్యూయోపలి అంటున్నారు. ఏదైనా కానీ విస్తృతంగా మీరు అందరికీ ఏమి అవకాశాలు చెప్పలేదే. మనం చూస్తుండగా ఎన్ని ఎయిర్వేస్ కూలిపోయినాయి, ఎన్ని విలీనమైపోయినాయి. దీనికంతా కారణం ఎవరు? కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక విధమైన గుత్తాధిపత్యం, మొనాపలి కాదు డ్యూయోపలి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితే రష్యాలో వచ్చినప్పుడు, మన పుతిన్ వచ్చిన రోజే ఆ వీడియో చాలా విస్తృతంగా ప్లే అయింది, మీరు చూస్తారు కదా. రష్యాలో ఇలాగే ఒకే ఒక ప్రధానంగా చేసేటటువంటి విమాన సంస్థ ఇలాంటి సంక్షోభానికి దారితీస్తే పుతిన్ ప్రధానమంత్రిగా నేరుగా వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాడిని సంతకం పెట్టు అని వాడితో సంతకం పెట్టించి మరి వాళ్ళ బాధ్యతలు అవన్నీ తీసేస్తున్నట్టుగా చేశారు. మీరు చేసిన తప్పు అని అక్కడే ప్రూవ్ చేసేది వీడియో కూడా ఉంది, మనం తర్వాత యాడ్ చేయొచ్చు. కాబట్టి గట్టిగా నిలబడాలి కదా ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు. ఒకప్పుడే ఉన్నదన్నేమో వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మాది కాదంటే, ఇప్పుడు ఇక్కడ మొబైల్స్ ప్రశ్న ఏమొస్తుంది? దేశంలో మొనాపలి ఎవరికి ఉంది? ఎయిర్టెల్కి ఉంది. ఎయిర్టెల్ ఇప్పుడు ఎయిర్టెల్ వాడు కనుక ఏదైనా చేస్తే, ఇప్పుడు మన సమాచారం మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, మొత్తం మన జీవనాడులాగా తయారైంది కదా. ఇప్పుడు మొబైల్ లేకపోతే ప్రాణం పోయినట్టుగా మనుషులు తయారయ్యే పరిస్థితుల్లో దీని అంతటినీ కూడా స్వేచ్ఛ వాణిజ్యం, ఒకటికే స్వేచ్ఛ, మిగిలిన వాళ్ళందరికీ లేదంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ అందరూ ప్రశ్న వేస్తున్నారు. ఇండిగో వ్యవహారం ఎయిర్టెల్కి వైపు వేలు చూపిస్తుంది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్కే మొనాపలి ఉంది, బిఎస్ఎన్ఎల్కు గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇదంతా అని చెప్పి వేరే వాళ్ళని పిలిచారు. వాళ్ళు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ బిఎస్ఎన్ఎల్ ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళే ఇవ్వాలి వాళ్ళకు స్పెక్ట్రమ్ అయినా ఏదైనా. కానీ రేపు మొబైల్ ఫోన్స్, టెలికమ్యూనికేషన్స్లో కూడా ఇదే జరిగితే ఎవరు కాపాడతారు? ఇక్కడ అంటే పోనీ ప్రయాణాలు ఒకరోజు అటు ఇటు అయిందని మనం అనుకుందాం. ఇందులో మీరు చూస్తారు 7,000 విమానాలు రద్దు చేశారు ఈ 4 రోజుల్లో. అంతకుముందు మొత్తం నెల రోజుల్లో 1,200 విమానాలు రద్దు అయితే, ఈ ఒక్క నెలలో 8 రోజుల్లో 7,000 విమానాలు. 7,000 విమానాలు ఎంతమంది ఉంటారు? కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎన్ని ఉంటాయి? కాబట్టి రేపు పొద్దున మొబైల్ కనెక్షన్ ఇప్పుడు మనం చూస్తుంటాము. హఠాత్తుగా గూగుల్ ఒక్కసారి వాట్సాప్ రాకపోతే ఇంకోటి రాకపోతే ఏమవుతుంది? సో ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ ఛాయిస్ని బట్టి వాళ్ళు చేస్తారు తప్ప ప్రజలు సందర్భాలు ఇవన్నీ ఉండవు. రెండోది అంత సమర్థత నెట్వర్క్ కూడా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇండిగో గుణపాఠం ఇది ఒక షాక్ భారతదేశానికి. స్వేచ్ఛ వాణిజ్యము ఇవన్నీ మనం చెప్తున్న సమయంలో నిజంగా స్వేచ్ఛ కల్పించలేదు, కొంతమంది చేతుల్లోనే అన్ని పెడుతున్నాము. ఇప్పుడు విమానాశ్రయాలన్నీ అదాని గారు కడతారు ఉదాహరణకు. అప్పుడేమవుతుంది? రేపు విమానాలు కూడా ఆయనే తీసుకోవాలని చేస్తున్నారు. ఇప్పటివరకు విమానాల మీద మటుకే గుత్తాధిపత్యం గురించి మనం మాట్లాడుతున్నాం. రేపు విమానాశ్రయాల మీద కూడా గుత్తాధిపత్యం వచ్చిందంటే ఇంక వాళ్ళు చెప్తే మనం కదలటం లేకపోతే లేదని. ఇంకా దీనికి తోడు మొబైల్ ఫోన్స్లో కూడా ఇదే విధమైన గుత్తాధిపత్యం వస్తే ఏం జరుగుతుందని. కాబట్టి ఈ గుణపాఠం మనకు కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు అర్నబ్ గోస్వామి గురించి చర్చ జరుగుతుంది, కానీ ఈ గుత్తాధిపత్యాన్ని ఎలా బ్రేక్ చేయాలి, మళ్ళీ వైమానిక రంగంలో ఎక్కువ మంది ప్లేయర్స్ను, ఎక్కువగా ప్రజలకు సదుపాయాలను ఎలా కల్పించాలి అన్న ప్రశ్న ఏమో లేదు. లోక్సభలో ఈరోజు అధికారికంగా రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశాడు. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఒక ఎత్తు, ఈరోజు అధికారికంగా నిన్నేమో అడగకపోయినా తనే వివరణ ఇచ్చాడు. నిన్న ఆయన ప్రశ్న లేదు, అయినా కానీ ఆయన వచ్చి వాళ్ళ అంతర్గత సమస్య తప్ప మాది కాదన్నారు. అందరం విమర్శించాం, అంతర్గత సమస్య ఏంటి, దేశం బగ్గుమంటుంటే అని. ఈరోజు దాన్ని ఇది పూర్తిగా వాళ్ళదే పొరపాటు, వాళ్ళు దాన్ని సర్దుబాటు చేసుకోవడంలో విఫలమయ్యారు. మేము కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఎఫ్డిటిఎల్ అనే దాన్ని చేసుకోవడంలో, సమన్వయం చేసుకోవడంలో లోపం వచ్చిందని. కానీ బాధాకరం ఏంటంటే ఇండిగో వాళ్ళు కూడా ప్రకటన ఇచ్చారు. ఏం చెప్పారు తెలుసా వర్మ? ఈ పరిస్థితికి ఫలానాది కారణమని మేము నిర్దిష్టంగా చెప్పలేము. స్పెసిఫికలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాయింట్ అవుట్ సింగిల్ రీజన్ ఫర్ ది
కన్ఫ్యూజన్ అంటున్నారు. ఇంకేం చెప్తాం వర్మ, 8 రోజులు అయ్యి 1000 విమానాలు రద్దయ్యాక కూడా అంటే మీలాంటి వాళ్ళ చేతుల్లో మొత్తం దేశం పెట్టాలన్నమాట. ఇప్పుడు ముందంటే పోనీ పొరపాటు పడ్డారు, కక్కుర్తి పడ్డారు, ఏదో చేశారని సర్దుకుందాం. కానీ మీరు 10 రోజులు అయిన తర్వాత పార్లమెంట్లో చర్చకు వచ్చిన తర్వాత కూడా మీరు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పాయింట్ అవుట్ సమ్ సింగులర్ రీజన్ ఫర్ దిస్ అంటున్నారు. సింగులర్ రీజన్ ఒకటే, ఇండిగో యొక్క దురాశ. ఇంకా సింగిల్ రీజన్ అదొకటి. సింగిల్ రీజన్ చాలా 20 మంది పైలట్లతో 50 విమానాలు నడపాలనుకోవటం, ఇది వచ్చిన సమస్య. ఈ మాట చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈరోజు రామ్మోహన్ నాయుడు మంత్రి హోదాలో చేసిన ప్రకటనలో కూడా మినిమం సెన్ష్యూరింగ్ ఆఫ్ ఇండిగో లేదు. సమన్వయంలో లోపము, సర్దుబాటులో లోపము, తగిన అంచనా వేయలేకపోయారంట. ఇది 7000 రద్దు చేసిన విమానాలే 7000 ఉన్నాయంటే నడవాల్సిన విమానాలు ఎన్ని ఉంటాయి? ఇన్ని విమానాలు నడిపే ఒక సంస్థ యాజమాన్యం మేము అంచనా వేయలేకపోయాము ఎంతమంది కావాలో అంటే ఇంతకంటే హాస్యాస్పదం ఏముందండి. కాబట్టి ఈరోజు చేసిన ప్రకటన చాలా అసంతృప్తికరమైంది. ఇప్పటికి కూడా వ్యక్తిగా కాకపోయినా మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఇండిగోను సూటిగా ప్రశ్నించకపోవటము, కఠిన చర్యలు తీసుకోకపోవటము, దానికి మోదీ గారు ఆదేశించకపోవటం చాలా షాకింగ్. అది ఎంత షాకింగో ఇది కూడా అంతే షాకింగ్. గ్రేట్ సపోర్టర్స్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనేవాళ్ళు కూడా ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు. రేపు మొబైల్ ఫోన్లకు ఎందుకు కూడా ఇదే పరిస్థితి రాకుండా చూడండి. ఎందుకంటే ఒక మొబైల్ ఈ కనెక్టివిటీలో ప్రాబ్లం వస్తే ప్రాణాలే పోవచ్చు, ఆరోగ్యాలు ఉండొచ్చు, లేకపోతే జీవితాలు, ఉద్యోగాలు, దేశాలు, సంబంధాలన్నీ ఉండొచ్చు. మొన్న ఒక్క రోజున ట్రంప్ గారి కార్యదర్శి ఒక ఆయన ఫోన్లో కనెక్ట్ చిన్న తప్పు వచ్చింది, కొంచెం ఉంటే యుద్ధం వచ్చేదంట. అంటే ఎంత పర్ఫెక్ట్ ఇది ఉండాలి. ఇప్పుడు రేపు మనం గూగుల్ డేటా సెంటర్స్ పెడుతున్నాం, డిబేట్ వద్దు, కానీ గూగుల్ డేటా సెంటర్ మటుకే విశాఖలో ఉంటుంది, డేటా మన చేతుల్లో ఉండదు. కాబట్టి ఏం జరుగుతుంది? లోక్సభ ప్రకటనలో అయినా కొంత పశ్చాత్తాపం, ఇలా చేసి ఉండాల్సింది కాదు, మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని చెప్పడం లేదు. చేతులు ఎత్తేసి వాళ్ళే చేశారు, సర్దుబాటు చేసుకుంటారు, ఇలాంటివి చెప్తున్నారు. కాకపోతే కంటి తుడుపుగా తమలపాకుతో తానిట్టండి అనే తమలపాకుతో కాస్త వాళ్ళను చేసి ఈరోజంట ప్రభుత్వం చాలా ఆదేశించిన మేరకు 5% ప్రయాణాలు రద్దు చేశారంట. 5% ఏ మూలకు 5%, 10%. కాబట్టి ఎవరి అదుపులో లేవన్నమాట. ఈ సంస్థలు ప్రభుత్వాలను సంస్థలు శాసిస్తున్నాయి, సంస్థలను ప్రభుత్వాలు శాసించగలిగిన పరిస్థితి లేదు. అది విషాదం. సార్ సాక్షికి అయితే ఒకటి